రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఉండాలి. ఈ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగానే నిర్ణీత గడువులోగా, అంటే ఏడాది రెండేళ్లకు ఒకసారి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం, క్లియర్ మహానాడుగా నిర్వహించడం, పార్టీ అధ్యక్షులు కొత్త అధ్యక్షులను ఎన్నుకోవటం, కొత్త కమిటీలను ఎన్నుకోవటం, పార్టీ యాక్టివ్గా ఉండేటువంటి విధంగా చూసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగం. అయితే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని పార్టీల్లో కూడా నేతి పేరులో నెయ్యిలాగానే ఉంది. ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇది ఎలక్షన్ ప్రాసెస్ ఏముండదు, అంత సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కేంద్రంగా, వ్యక్తుల కేంద్రంగా రాజకీయ పార్టీలు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబము, ఆ వ్యక్తి చుట్టూ మొత్తం పార్టీ నడిచేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు ప్రారంభించినప్పటికీ కూడా 94 ఎన్నికల తర్వాత 95లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని తీసుకోవడం, చంద్రబాబు నాయుడిని నాయకుడిగా వాళ్ళ పార్టీ అందరూ కూడా ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితులు ఆ రోజున రావటం, అనివార్యంగా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఆయన ఓన్ అయినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా వాళ్ళ కుటుంబం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. అంతే తప్ప ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టీలో ఉంటే ఉండొచ్చు, బాలకృష్ణ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ పార్టీ అయితే మాత్రము చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ ఓన్ సంబంధించినటువంటి పార్టీ కిందనే ఉంది. ఒక సందర్భంలో బాలకృష్ణ కూడా చెప్పాడు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత నాయకత్వం ఏంటి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇంకెవరు ఉంటారు, నేనైతే లేను, మా అల్లుడు లోకేష్ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకుంటాడు. కాబట్టి నందమూరి కుటుంబం అయితే పెద్ద ఈ ఎన్టీఆర్ లెగసీని తీసుకొచ్చేటువంటి విధంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వ విషయాల్లో వాళ్లే ముందుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఈ తెలుగుదేశం పార్టీలు అయితే. ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన. కృష్ణాంజనేయులు గారు, ఇంకో ప్రశ్న. బీసీలు, దళితులు, ఈ దళిత నాయకత్వం, బీసీ నాయకత్వం ఈసారి కొంత అసంతృప్తితో ఉంది. మరి ఓకే, అది కుటుంబ పార్టీ అయితే ఉండొచ్చు, కానీ కుటుంబ పార్టీ ఎదుగుదలలో బీసీల కాంట్రిబ్యూషన్ని, దళితుల కాంట్రిబ్యూషన్ ఎలా విస్మరిస్తారో అని ప్రశ్నించే అవకాశాలు కూడా లేకపోలేదు. తర్వాత ఏంటంటే తరాల మార్పిడి ఉంది కదా, ఒక ఓల్డ్ జనరేషన్, ఓఎల్ఎక్స్ జనరేషన్కిను ప్రజెంట్ జనరేషన్కి మధ్య గ్యాప్ కూడా బాగా వైడెన్ అయింది. ఈ క్రమంలో దీని మీద దిద్దుబాటు చర్యలు, సర్దుబాటు చర్యలకు సంబంధించిన తీర్మానాలు కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. నిజమేనా? అంత డెమోక్రటిక్గా ఆలోచిస్తుందా తెలుగుదేశం పార్టీ? వాసుదేవన్ గారు, దళితులు అదేవిధంగా బీసీలు వీళ్ళ యొక్క డిమాండ్లు, వీళ్ళ యొక్క కోరికలను నెరవేర్చేటువంటి విధంగా అధినాయకత్వం ఉంటుందని, కానీ అలాగా ఏదో జరుగుతుందని, ఇది కేవలము అలా దళితులు బీసీల యొక్క ఆశ మాత్రమే. ఎందుకు అని అంటే వీళ్ళు కేవలం ఓటర్లు మాత్రమే, ఓటు వేసేటువంటి వాళ్ళు. ఓటు వేసిన తర్వాత గెలిచి నాయకత్వంలోకి వచ్చేటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు నిర్ణయించినటువంటి వాళ్ళు, లోకేష్ నిర్ణయించినటువంటి వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ పునాదుల్లోనే బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, నో డౌట్ దాని గురించి. ఎందుకోసమనంటే ఆ రోజున ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీ పెట్టాలనుకున్నటువంటి నేపథ్యంలో మనము రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలి అని అంటే తెలంగాణలో బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, రాయలసీమలో బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, వాళ్ళకి అండగా ఉన్నటువంటి దళితులు, వీళ్ళని ఎదుర్కోవాలి అని అంటే బీసీలని మనము అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి విధంగా తెలంగాణలో ఉండేటువంటి బీసీలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలని అండగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆవిర్భవించింది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. రాను రాను నాయకత్వంలో అయితే మాత్రము బీసీలకి కేవలం వాళ్ళు ఓటు వేసేటువంటి వాళ్ళుగానే ఉన్నారు. కొంతమంది నాయకులు, బీసీ నాయకులు వచ్చారు పోయారు తప్ప వాళ్ళకే పూర్తి స్థాయి నాయకత్వం లేదు. చంద్రబాబు, నేను ఒక ఉదాహరణ చెప్తాను ఈ పాయింట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా యనమల రామకృష్ణుడు ఇద్దరు కీలకమైనటువంటి నాయకులే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ అబ్బాయి మంత్రి అయ్యాడు, బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యాడు, బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఎంపీ అయ్యాడు. వీళ్ళంతా ఓకే, వీళ్ళు ఎంతమంది అయినా కావచ్చు. కానీ యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాలేదు.
ఆ రోజున తెలుగుదేశం పార్టీని ప్రజాస్వామ్యతంగా కాపాడుకునేటువంటి ఉద్యమంలో కానీ లేకపోతే ఇంకోటి దాంట్లో కానీ చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి యనమల రామకృష్ణ ఉదాహరణ కోసం చెప్పా. ఇలాంటి బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకేమో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురు వచ్చింది, వాళ్ళ అల్లుడు వచ్చాడు, మరి నీకు కూడా కొడుకు వచ్చాడు, నీ వియ్యంకుడు వచ్చాడు, వియ్యంకుడు ఇంకొక అల్లుడు వచ్చాడు. మరి ఇవన్నీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి స్థానం ఉన్నప్పుడు ఒక బీసీ నాయకుడికి ఎందుకు ఉండదు అంటే దీన్ని బట్టే ఆ ప్రాధాన్యత ఏమిటి అనేది మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో 5 ఉప ముఖ్యమంత్రులైన ప్రపోజల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ చేస్తే తప్పేముంది వాసుదేవన్ గారు? నేను అదే అడుగుతున్నా, అలాంటి తీర్మానం ఏమైనా చేయొచ్చా? అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి యనమల రామకృష్ణుడు గారు చాలా బలంగా ఒత్తిడి చేస్తున్నారట. మీరు చెప్పిన యనమల రామకృష్ణుడు గారే చాలా బలంగా ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, అపార్ట్ ఫ్రమ్ ది అదర్ క్యాస్ట్, నాట్ అప్పర్ క్యాస్ట్. అప్పర్ క్యాస్ట్ అంటూ ఏం లేవండి, ఇతర కులాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు అలా అన్నా కూడా దాన్ని మనం సరిచేయాల్సిందే. ఇతర కులాలు మినహా వీళ్ళు ఈ కులాలకి ఇవ్వటం అని అంటే దయాదాక్షిణ్యాల మీద ఇవ్వటం కాదు. ఆ కులాల జనాభా ప్రాతిపదికన వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వటం అనేటువంటిది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి ఆ తరహా అనేటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎంలు ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చారు కదా. ఇప్పుడు అదే తరహాలో ఒక బీసీకి, అదే విధంగా ఒక ఎస్టీకి, ఒక ఎస్సీకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. దాంట్లో బాగా అవసరం అనుకుంటే మీరు నారా లోకేష్ కూడా ఇచ్చుకోండి. మీ ఆ డిమాండ్ కూడా వాళ్ళ కార్యకర్తల్లో ఉంది కాబట్టి ఆయనకి ఇస్తూ మిగతా కులాలకు కూడా ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో. అరే కనీసం ప్రాతినిధ్యం ఎలాగూ వాసుదేవన్ గారు మన కోరికలు తప్ప ఇవి. బహుశా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి డిప్యూటీ సీఎంలు ఇచ్చినంత మాత్రాన ఏమైనా అధికారాలు ఉంటాయా? అధికారాలు ఉండవు. ఇది అలంకారప్రాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఏమో అధికారాలు ఇవ్వాలని మీరు కూడా రేపు పొద్దున అధికారాలు ఇవ్వరు, కాదనటం లేదు. కనీసం హోదా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు హోదా ఇస్తే హోదా ఇవ్వచ్చు కదా. భవిష్యత్తులో అయినా సరే అది ఒక సంప్రదాయంగా పలాని కులము సార్. వీళ్ళందరికన్నా ముందు కృష్ణాంజనేయులు గారు మీకు తెలియంది కదా, వీళ్ళందరికన్నా ముందు మనం ఒక హంబుల్ మ్యాన్ని మనం దళిత్ సెక్షన్స్ నుంచి సీఎంగా చూసాం. అంటే మనం చూసుండకపోవచ్చు, మన ముందు జనరేషన్ దామోదరం సంజయ్ గారు ఎంత హంబుల్ మ్యాన్ ఆయన. సో ఇవాళ